కథన వేదికకు స్వాగతం. కథన వేదిక మీకు అందించే తర్వాత కథ మకర గజేంద్ర మోక్షం. ఎండలు ఘోరంగా మండిపోతున్నాయి. మడుగులన్నీ ఎండిపోయాయి. అడవి దాపున ఉన్న ఒక మడుగులో గత వారం రోజులుగా ఆహారం దొరక్క విలవిలలాడిపోతోంది ఒక ముసలి తల్లి. అమ్మా ఆకలి అంటోంది బిడ్డ. తల్లి ముసలి కన్నీళ్లు పెట్టుకుంది. అవి నిజం కన్నీళ్లే. మడుగులో నీరు ఎండిపోవటం మొదలుపెట్టినప్పటి నుండి దిగులు మొదలైంది ఆ తల్లికి. తోటివన్నీ తలో దారి చూసుకున్నాయి. పసిబిడ్డతో ఉన్న మొసలి వాటితో కలిసి వెళ్ళలేకపోయింది. వారాలుగా ఆహారం లేక బిడ్డ అల్లాడిపోతోంది. అదుగో ఏనుగేదో వస్తోంది ఇటుగా, పట్టుకునే ప్రయత్నం చేస్తా అని నీటి కిందికి బిడ్డని లాగింది. ఏనుగు నీళ్ల కోసం నీటిలో కాలు మోపగానే మొసలి ఏనుగు కాలు పట్టుకుంది. చాలా కాలం తర్వాత తన బిడ్డకు ఆహారం దొరుకుతుందన్న ఆశతో సత్తువ లేకపోయినా గట్టిగా పట్టుకుంది. ఏనుగు బాధతో అరుస్తోంది. ఆర్తానాదాలు మిన్నంటాయి. నీళ్ల కోసం వెతుక్కుంటూ పాపం అది గుంపు వదిలి వచ్చి మొసలి బారిన పడింది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను అంటూ విలపిస్తోంది. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ దేవుడికి మొరపెట్టుకుంది. దేవుడు ఆ ఆర్తానాదాలు విని పరుగెత్తుకొచ్చాడు. అస్త్రాన్ని తన మీద ప్రయోగించే సమయానికి మొసలి అడ్డు తగిలి, మన్నించు తండ్రి, నా బిడ్డ ఆకలితో అల్లాడిపోతోంది. బిడ్డకు ఆహారం ఇవ్వకుండా ఏ అమ్మైనా ఉంటుందా చెప్పు అంది ప్రాధేయపడుతూ దేవుణ్ణి. దేవుడు ఆలోచనలో పడ్డాడు. ఆది మధ్యాంతరహితుడివే, సకల జీవరక్షకుడివే, నా బిడ్డ ఆకలితో చస్తుంటే తల్లిగా నేను చేసింది తప్పెలా అవుతుంది అంది మొసలి కన్నీళ్లు పెట్టుకొని. దేవుడు సంశయంలో పడిపోయాడు. మొసలి తన బిడ్డను నీటి మడుగులో నుంచి పైకి తీసుకువచ్చి దేవుడి ముందు ఉంచింది. దేవుడు ఈ లోపు ఏనుగు కాలుకు పసరు పూసి కట్టుకట్టాడు. నా బిడ్డ ఆకలి మాటేమిటి అంది మొసలి కన్నీళ్లతో. దేవుడు మొసలి బిడ్డను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా వీపు మీద నిమిరాడు. కానీ దాని ఆకలి బాధ చూడలేక పక్కనే ఉన్న మొక్క దగ్గరికి వెళ్ళి పళ్ళు తెంచబోయాడు. అవి ఒక్కసారిగా బావురుమన్నాయి. దేవుడు ఆశ్చర్యపోయాడు. అటుగా క్రెస్కోగ్రాఫ్తో వెళుతోన్న జగదీష్ చంద్రబోస్, దేవుడా, అవి కూడా బాధతో విలవిలలాడతాయి అన్నాడు. దేవుడు ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయాడు. అప్పుడే అక్కడికి నడుచుకుంటూ వచ్చిన డార్విన్ దేవుణ్ణి చూసి, అయ్యా, మీకు చెప్పేటంత వాడిని కాను. సమతౌల్యత కోసం ఇది అనివార్యం, లేకపోతే జాతుల మనుగడ చాలా కష్టం అన్నాడు తలంచుకొని. దేవుడు మొసలి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదు, ఇంకా అలా జరగటానికి వీల్లేదు. ఈ మొసలి బిడ్డ నాకు ఎంత ముఖ్యమో ఈ ఏనుగు కూడా అంతే ముఖ్యం. ఈ మొక్కలు కూడా ఇలా పచ్చగానే బతకాలి అన్నాడు. డార్విన్ దానికి తల ఊచుతూ, అది అసాధ్యం దేవాధిదేవా అన్నాడు. బోసు కూడా తల ఊపాడు. కానీ దేవుడు మాటిచ్చాడు. ఈ కలియుగం అంతరించాక ఇలాంటి తప్పులు ఇంకా జరగవు. సకల జీవులు సహజ సిద్ధమైన చావును పొందేలా బ్లూ ప్రింట్ తయారు చేస్తాను.
ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఆనందంగా బతికేలా చూస్తాను అంటూ మొసలి బిడ్డను ఒక చేత్తో ఎత్తుకొని ఇంకో చేత్తో ఏనుగును హత్తుకొని దేవలోకంలోకి ఎగిరిపోయాడు దేవుడు. ఇదండి కథ. ఈ కథలో పాత్రలన్నీ కేవలం ప్రతీకలుగా మాత్రమే తీసుకోండి. ఈ కథ మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.